భారతీయ విద్యా మూలాలు. నేటి భారతీయ విద్యా మూలాలు అనేటువంటి అంశాన్ని కొంతమంది విద్యార్థుల కొరకు, అలాగే డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కొరకు ఈ వీడియోను చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు జాషువా రాము అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్. మాట్లాడుతున్నది జాషువా రాము. స్వాతంత్ర పూర్వ దశలో విద్య ఎట్లా ఉండేది అనంటే, వేదకాలం మధ్యయుగ కాలం ముగిసిన తరువాత వివిధ మిషనరీలు, మత సమూహాలు భారత ప్రజలకు ప్రాథమిక విద్యను పరిచయం చేశారు. గమనించండి, వివిధ మిషనరీలు, మత సమూహాలు భారత ప్రజలకు ప్రాథమిక విద్యను పరిచయం చేశాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి వచ్చే వరకు బ్రిటిష్ పార్లమెంటు చర్చిలలో, అర్థమవుతుందా మీకు, పార్లమెంట్ చర్చిలలో ఆంగ్లాన్ని, స్థానిక దేవాలయాల్లో సాంస్కృతిక పాఠాలు, మదర్సాలో పర్షియన్, అరబిక్ పాఠశాలలు స్థానికుల సహకారంతో నడిపేవారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ యొక్క మూలాలను 19వ శతాబ్దపు ప్రారంభంలో మనం గుర్తించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, చార్టర్ చట్టం, గమనించండి, చార్టర్ చట్టం ద్వారా విద్యా వ్యవస్థను ప్రవేశిక ఆధారికంగా భారతదేశంలో ప్రవేశపెట్టారు. బ్రిటిషర్లు భారతీయ విద్యా చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన విధానాన్ని చార్లెస్ గ్రాంట్, చార్లెస్ గ్రాంట్ తాను రాసిన ప్రఖ్యాత వ్యాసం, ఇంగ్లీష్లో అబ్జర్వేషన్, OBSERVATION, అబ్జర్వేషన్లో చర్చించాడు. అతడిని అనుసరించిన ఆనాటి భారతీయ వ్యవస్థ అభినందన పరిస్థితిలో ఉందండి. ఈ నేపథ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 నాటి చార్టర్ చట్టం బ్రిటిష్ విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి భారతీయ సాహిత్య పునర్నిర్మాణానికి ₹1,00,000 కేటాయించింది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ 1813 చట్టం పాశ్చాత్య వివాదంగా భారతీయ విద్యా చరిత్రలో పేరు పొందిందండి. మొదటిసారి అధికారికంగా క్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ విద్యపై, స్థానిక భారతీయ విద్యపై బాధ్యత వహించారు. ఈ భాగంలో మనకి విద్యా విధానాలు అంటే భారతీయ విద్యా మూలాలు అనేవి మొట్టమొదటిగా మెకాలే మినిట్స్ గురించి మనం చర్చించాలి. లార్డ్ మెకాలే, ఈయన పూర్తి పేరు లార్డ్ మెకాలే, అంటే థామస్ బాబింగ్టన్ మెకాలే. భారతదేశానికి జూన్ 10వ తారీఖున 1834లో సుప్రీం కౌన్సిల్ సభ్యునిగా మద్రాసుకు వచ్చారు. అప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. లార్డ్ మెకాలే భారతదేశంలో 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు, కానీ అతని నిర్ణయాలు లక్షలాది భారతీయ జీవితాలను ఎప్పటికీ ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పవచ్చు. ఆంగ్ల ఆధిపత్యం ఏంటి? ఆంగ్ల ఆధిపత్యం. లార్డ్ మెకాలే చైర్మన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ జనరల్ కమిటీ 1835లో ఆంగ్ల ఆధిపత్య అంశం చర్చలో సంతకం చేశారు. ఇతను స్థానిక సంస్కృతి జ్ఞానం అభ్యసనం, స్థానిక భాషలైన సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలు, ఇంగ్లీష్ ద్వారా పాశ్చాత్య సైన్స్ విద్యా ప్రభావం గురించి చెప్పారు. ఇతను తీసుకున్న నిర్ణయం అత్యంత చేదైనది. భారతీయ సాహిత్యం గురించి ఆయన చెప్పిన వ్యాఖ్య ఏంటంటే, సింగిల్ సెల్ఫ్ ఆఫ్ యూరోపియన్ లైబ్రరీ వాస్ వర్త్ ద నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే భారతీయ సాహిత్యం మొత్తం యూరోపియన్ గ్రంథాలలో ఒక్క అరకు సరిపోదు అన్నాడు. ఎవరండి? భారతీయ సాహిత్యం మొత్తం యూరోపియన్ గ్రంథాలలో ఒక అరకు సరిపోదు అన్నాడు. ఇది ఒక విధంగా భారతీయ సాహిత్యాన్ని అవమానించడమే. ఈ వ్యాఖ్యలు మెకాలే మినిట్స్ పేరుతో గ్రంథస్థమయ్యా కూడా. భారతీయ విద్యపై అతను చేసిన వ్యాఖ్యలు ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది. 1937లో వార్ధా సమావేశంలో, గమనించండి, వార్ధా సమావేశం ఎప్పుడు? 1937లో. గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్? వార్ధా సమావేశంలో ఏమండి, మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించారు.
ఇప్పటికి అనగా దాదాపు 200 సంవత్సరాల తర్వాత కూడా మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం ఒక దెయ్యంలానే పట్టిపిడిస్తుందనుకోండి. భారతదేశంలో తల్లిదండ్రులు ఇప్పటికీ వారి పిల్లల విద్య కోసమే ఆంగ్ల మాధ్యమాన్నే పాఠశాలలనే ఎంపిక చేసుకుంటున్నారు. మెకాలే స్థానిక భాషలను అరబిక్, సంస్కృతం రెండింటినీ తిరస్కరించారు. ఎందుకంటే ఈ 2 భాషల కంటే ఆంగ్లం మెరుగైనదని అతని భావన. ఇంకా ఇతను ఆంగ్లము భారతదేశంలో పాలకవర్గం మాట్లాడే భాష అన్నాడు. కనుక అందరూ ఆంగ్ల భాషను నేర్చుకోవాలని అన్నాడు లార్డ్ మెకాలే. ఓకే, అరబిక్, సంస్కృతం లాంటి భాషలపై ఖర్చు పెట్టడం కూడా వృధా అని కూడా అభిప్రాయపడ్డాడు. కంపెనీ పరిపాలించే కోట్లాది భారతీయుల మధ్య దుబాసీలుగా వ్యవహరించడానికి అల్పసంఖ్యాక భారతీయ వర్గం అవసరం. వీరు శారీరకంగా భారతీయులుగాను, మానసికంగా ఆంగ్లేయులుగాను ఉండాలి. ఈ విధంగా కంపెనీ పరిపాలనకు అవసరమయ్యే గుమస్తా వర్గాన్ని తయారు చేయడమే భారతీయ విద్యాలయాల లక్ష్యంగా ఉండాలి అనుకున్నాడు. ఇంగ్లీష్ విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిది అన్నాడు. విజ్ఞాన శాస్త్రాలను భారతీయ భాషల్లో బోధించలేము. సంస్కృతం, అరబిక్ భాషల్లో ఉన్న హిందూ, ముస్లిం ధర్మస్మృతులను ఇంగ్లీష్ భాషలకు తర్జుమా చేయాలన్నాడు. ఈ విధంగా మెకాలే ఈ వ్యాఖ్యలు వడపోత సిద్ధాంతం అంటే డౌన్ వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ప్రసిద్ధి చెందింది. ఈ సిద్ధాంతం లార్డ్ బెంటింగ్ చే ఆమోదించబడింది కూడా. దీని ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో విద్య ఆంగ్ల మాధ్యమాలలో జరగాలని ప్రతిపాదించారు. మెకాలే మినిట్స్ అర్థమవుతుందా? మెకాలే మినిట్స్ ఆవిర్భవించి 2 శతాబ్దాలు అవుతున్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతీయ విద్య ఆంగ్ల మాధ్యమం నుండి, మెకాలే ప్రభావం నుండి తప్పించుకోలేదు. ఓకే, ఆంగ్ల మాధ్యమం నుంచి మనం తప్పించుకోలేదండి. ఇదండి లార్డ్ మెకాలే మినిట్స్ గురించి మనం చెప్పుకోవాల్సింది. ఇక వుడ్స్ డిస్పాచ్ సమగ్ర విద్యా వ్యవస్థ, దీన్ని సంస్థాగత నిర్మాణం అంటారు. లార్డ్ బెంటింగ్ మెకాలే విద్యా విధానం భారతీయ విద్యా విధానం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఇంతవరకు చెప్పుకున్నాము. తర్వాత 40 సంవత్సరాల కంపెనీ చార్టర్ పునరుద్ధరణకు పార్లమెంటు పరిశీలనకు వచ్చిందండి. అప్పటి పరిశీలనలు సంస్కరణలు ఒక చట్టంగా ఇవ్వబడ్డాయండి. దీన్నే వుడ్ డిస్పాచ్ అని పిలుస్తారు. దీన్నే భారతదేశంలో 1984 వుడ్స్ డిస్పాచ్ మాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఇంతకీ ఏంటనుకుంటున్నారు? ఇది భారతీయ విద్యా చరిత్రలో ఈ చట్టాన్ని ఒక మహత్తర ఘటనగా చెప్పుకుంటారండి. విద్యాక్షేత్రానికి సంబంధించిన పలు విషయాలకు ఈనాటికి వుడ్స్ డిస్పాచియే మూలం అంటే అతిశక్తి కాదండోయ్. విద్యా ఉద్దేశం మానవుల సర్వాంగణ వికాసమే. మేధోపరమైన, నైతిక, ఆర్థిక స్థాయిని పెంచడానికి ఉపయుక్తమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలన్నాడు. అలాగే ప్రభుత్వాలకు ఉపయోగపడే విధంగా వ్యక్తులకు విద్యా అవకాశాలు కల్పించాలని కూడా అంటారు. ఈయన భారతీయ సాహిత్యము నిర్లక్ష్యానికి గురి కాకూడదని భావించింది. ఓకే, విద్యా లక్ష్యం ఇంగ్లీష్ ద్వారా యూరోపియన్ ఆర్ట్స్, సైన్స్, తత్వశాస్త్రం బోధించాలన్నాడు. పబ్లిక్ సర్వెంట్స్ని తయారు చేయడం కోసం వుడ్స్ డిస్పాచ్ మొదటిసారిగా ఒక సిఫారసు చేసిందండి. బెంగాల్, బొంబాయిలోని 5 ప్రావిన్స్లలో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ శాఖ, మద్రాస్, పంజాబ్లో నార్త్ ప్రావిన్స్కు ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయాల వ్యవహారాలు లండన్ విశ్వవిద్యాలయ వ్యవహారాలకు అనుగుణంగా నియంత్రించాలని నొక్కి చెప్పిందండి. ఎవరు? వుడ్ డిస్పాచ్ అనేటువంటిది ఇదనమాట. ఈ వుడ్ డిస్పాచ్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో శ్రేణీకృత పాఠశాలను ఏర్పాటు చేయడం, అనగా ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మొదలైనవండి. ఈ పాఠశాలల్లో మహిళా విద్యకు సదుపాయం కల్పించిందండోయ్. అలాగే వృత్తి విద్యలు, పుస్తక ముద్రణలు భారతీయ భాషల్లో అన్నమాట, వీటిని ప్రోత్సహించిందండి. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు కూడా ఏర్పాటు చేసింది ఈ యొక్క కమిషనే. ఇందులో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేవారండి. ఎవరికండి? ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేవారు. అంతకు మునుపు ఉపాధ్యాయులకి ఏ విధమైన ప్రత్యేక శిక్షణ లేకపోయేది. పలువురు విద్యాశాస్త్రవేత్తలు, చరిత్రకారుల దృష్టిలో భారతదేశ విద్యా చరిత్రలో వుడ్స్ డిస్పాచ్ మాగ్నా కార్టా వంటిది. ఓకే, దీని ద్వారా సెకండరీ విద్య మంచి ఊపొందుకుందండి. ఓకే, వుడ్స్ డిస్పాచ్ సుదీర్ఘకాలం నిర్వహించబడలేదండి. 30 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంస్థల సంఖ్య క్రమంగా పెరిగింది. కానీ క్రిస్టియన్ మిషనరీలు తప్ప ఇతర ప్రైవేటు సంస్థలు ప్రోత్సహించబడలేదండి. ఓకే, సామూహిక విద్యను విస్తరించాలనే ప్రణాళికను గుర్తించలేదండి వీళ్ళు. ఇది సార్వత్రిక అక్షరాస్యతను ప్రోత్సహించలేదండి.
వుడ్స్ డిస్పాచ్ ద్వారా ఒక శతాబ్దం తర్వాత కూడా భారతీయుల విద్యా ఆంక్షలను మనం చూడలేం. మరి వీడియో లెంగ్త్ అవుతున్న కారణంగా ఇంకా హంటర్ కమిషన్, విశ్వవిద్యాలయ కమిషన్, సడ్లర్ కమిషన్, హార్డా కమిటీ, నఫ్రూ కమిటీ, ఆప్టాట్ వుడ్ నివేదిక, జాకీర్ హుస్సేన్ కమిటీ నివేదిక, సార్జాంట్ రిపోర్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో విందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు జాషువారాము అఫీషియల్ అనేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అచీవ్మెంట్స్. థ్యాంక్ యూ.